ప్రభుత్వం అయిపోయింది, మర్చిపోలే కదా. ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అదేకే మాట్లాడతాం కాదు, వాస్తవం మాట్లాడుతున్నా. తప్పుంటే ఎవరైనా మాట్లాడాలి, ఇటు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, నేను చెప్పిందని జవాబు. 2009 పడ్డాలని ఎవరు ప్రభుత్వం ఉండేది, అప్పుడున్నా మా సర్కారు అయిపోయింది, అప్పుడు తప్పు మాట మనంతా నాకు దగ్గర లేదు కదా, నాకు దూరపడరు. కానీ ఇప్పుడు సార్ మొత్తం మురికి నీళ్ళన్నీ ఇళ్ళకి వస్తున్నాయి. నడులోకి వెళ్తే మెడలోకి వెళ్తే నేనేం చేయాలి, నేనేం చేయాలి, చదువుకున్నాను. ఐరన్ పూల్ సార్, అది 11 kV. మరి ఏం చేయాలి దాన్ని? మేము చెప్పడం ఏంటంటే మీరు ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు అట్లా కాదు బాబు, యూఆర్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ది ఇండియా. ఇప్పుడు జైత్యాలు ఉద్యోగం చేస్తారు, మనం పర్పసే కరెంట్ చేసిన సందర్భంలో మీకు కరెంటుకు కూడా డబ్బులు కట్టాం. కరెంటుకు పైసలు కట్టినప్పుడు మీరు ఏడీ గారు అంటే మీరు ఏం చూసుకోరా? మీకు ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఏమైతే ఇది వాళ్ళు అంటారు, దాని వరకే మేము ప్రపోజ్ చేసాం. మరి ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ల్యాబ్స్ అయితే నేను చూస్తాను. మున్సిపల్ గారు చెప్పిన దాని ప్రకారం మేము చేసాం. మున్సిపల్ గారు మీ నాన్ననే అయినా దవాఖాన తీసుకుపోతారు. శరీరంలో ఈ అవయవాలు ఉంటాయి, ఓ స్పెషలిస్ట్ వస్తాడు, ఒకటి చూస్తాడు, ఇంకోటి ఉంటుంది. ఇక నాది కాదని చెప్పి ఇచ్చిపెట్టిపోతే సచ్చపిస్తాడు. అట్లా ఏ ప్రోగ్రామ్ అంటారు? ల్యాండ్ పేపర్స్ మాత్రం త్వరలోనే వస్తాయని చెప్పి తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించిన గౌరవ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్కు, కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మన కౌన్సిలర్స్ అందరూ కూడా మన జైత్యాల పట్టణంలో కాదు భారతదేశం అంతా కూడా ఎలాంటి విఘ్నాలు ఉండకూడదని చెప్పి ఆ విఘ్నేశ్వరుణ్ణి గొప్పగా పూజించుకుంటాం. ఆ నవరాత్రులు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటాం. ఆ నవరాత్రుల సందర్భంలో చాలా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, రాత్రి వరకు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. వినాయక మండపాలు అనేటి మనందరికీ తెలుసు, చాలా చోట్లలో వివిధ కుల సంఘాల భవనాల దగ్గర కావచ్చు, ఇళ్లలో స్థలాలు ఉంటాయి కాబట్టి పెద్దవి మనం కొన్ని కూడళ్లలో రోడ్ల దగ్గర వాడకట్టాలు పెడుతూ ఉంటారు. మరి పెడుతున్న సందర్భంలో అక్కడ కరెంటు ప్రాబ్లం చాలా వస్తూ ఉంటుంది. గతంలో రకరకాలుగా వాళ్ళ సొంత ఖర్చులతోటి చేసుకునేవారు. జగిత్యాల్లో దాదాపు ఒక 400 వరకు మండపాలు ఉంటాయి, అందులో 300 వరకు పైన పెద్దవి ఉంటాయి. వాటన్నిటి కూడా మరి ప్రతిదానికి కరెంటు కనెక్షన్కు వాళ్ళు తిరగడము ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. కొందరు అనాధికారికంగా వాడుకోవడంతో అది కూడా ఒక మంచి సాంప్రదాయం కాదు. కరెంటు షాక్ వచ్చి కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. మనకు ఒక గ్రామంలో గత సంవత్సరం జరిగింది కూడా ఇదే దాని సందర్భంలో. మరి అలాంటివి ఉండొద్దని చెప్పి మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్ సభ్యులు అందరూ అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసిండ్రు. ఈ మొట్టమొదటిసారి 4,68,000 రూపాయలు ఈ మండపాలకు విద్యుత్తీకరణకు ఇచ్చినందుకు మా మున్సిపల్ పక్షాన అందరికి కూడా, నేను కూడా మున్సిపల్లో ఎక్స్ అఫీషియల్ మెంబర్నే కాబట్టి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా వినాయక నిమజ్జనం సందర్భంలో అక్కడ క్రేను, చెక్కలు అవన్నీ కూడా అవసరం ఉంటాయి. అక్కడ కొద్దిగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం 5 లక్షల రూపాయలు, క్రేన్ల కోసం 5 లక్షల రూపాయలు, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎలక్ట్రిసిటీకి 5 లక్షలు. మరి అదేవిధంగా కొన్ని చోట్లలో ప్యాచ్ వర్క్ అవి చేయాల్సి ఉంటుంది. దానికోసం కూడా జనరల్ ఫండ్ నుంచి 5 లక్షలు. అతి ముఖ్యం ఏంటంటే ఎప్పుడు కూడా నిజామాబాద్ రోడ్డు ఆ చెరువు వరకు ఎప్పుడు బురద అవుతూ ఉంటుంది, వర్షాకాలంలో ఎప్పుడు కూడా బురద అవుతుంటుంది. అలాంటివి జరగకుండా 15 లక్షలతోటి ఇక పర్మనెంట్గా మనం చేస్తే అక్కడ మడలయ్య గుడి కూడా ఉన్నది, మినీ ట్యాంక్ బండ్ కూడా చాలామంది వెళ్తారు. బతుకమ్మ సందర్భంలో, చాకలైలమ్మ జయంతి, వర్ధంతి సందర్భంలో కావచ్చు వెళ్తూ ఉంటారు. కాబట్టి 15 లక్షలతో సీసీ రోడ్డు మంజూరైంది. మరి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇవన్నీ దాదాపు అన్నీ కలిపి ఒక 40 లక్షల రూపాయలు ఈ పండగ సందర్భంలో కావచ్చు ఆ చెరువు కట్ట వద్ద ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత
అన్ని పండుగలు కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈ పండుగను కూడా ఘనంగా నిర్వహించడానికి ఈరోజు ఈ ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ సందర్భంలో 4,68,000 రూపాయల చెక్కును ఎలక్ట్రిసిటీ డి గారికి మీ అందరి సమక్షంలో అందించడం జరుగుతూ ఉంది. కొద్దిగా అటువంటి దగ్గర కమిషన్. అయితే ఇదే సందర్భంలో గౌరవ డి గారికి ఏసీ గారు ఉన్నారు. నేను 2-3 నెలల కింద అనుకుంటే నేను మున్సిపల్ మీటింగ్కి వచ్చినప్పుడు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసిన అశోక్ రెడ్డి గారు, రహీం గారు కూడా ఉంటారు, మరి అనిల్ ఉన్నారు లేదో తెలియదు, అనిల్ సంతోష్ కొన్ని బయట ఉంటాయి, మరి పోల్స్ ఎస్టిమేట్ చేయించి ఇవన్నీ చెప్పినాను. ఇదివరకైతే మరి నా దృష్టికి